బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాలలో తెలంగాణ 14 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న 1445 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జేఏసీ నాయకులు. ఒక 2 రోజుల్లో చేస్తాం, వారంలో చేస్తాం, దయచేసి మీరు అర్థం చేసుకోండి. డిఎల్ది అయిపోగానే మీది చేస్తాం, లేదా జేఎల్ది ప్రక్రియ పూర్తి కాగానే మీది చేస్తామని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అట్లనే ఇంకా మంత్రులుగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాళ్ళ విశ్వవిద్యాలయాలని హైలైట్ చేసుకోవడం కోసం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని నిర్వీర్యం చేయడంలో భాగంగా మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వంచింది, వంచనకు గురి చేసిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము 1 నెల రోజులు గడువు విధిస్తూ ఉన్నాం. నెల రోజుల్లోపు మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడినటువంటి వేతనం మాకు స్ప్లిట్ చేసి స్కేల్ని ఇస్తే సరే, లేకపోతే మేము హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని స్తంభింపజేస్తాం. అట్లనే మేము ప్రజాభవన్ను కూడా స్తంభింపజేస్తాం. విశ్వవిద్యాలయాల్ని నడవనీయకుండా, విశ్వవిద్యాలయాల్లో ఎడ్యుకేషన్ ముందుకు పోనీయకుండా పిల్లల్ని కూడా మాతో పాటు రోడ్ల మీదకి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తామని తెలియజేస్తున్నాం. మాకు ఖచ్చితంగా కనీసం తక్షణం స్కేల్ అనే డిమాండ్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో జాబ్ సెక్యూరిటీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లు, దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక జాబ్ సెక్యూరిటీ ఇచ్చి తక్షణమే మాకు రెగ్యులరైజేషన్ కనీసం మేము ఒక 1 మంత్ లోపల మాకు ఈ టైం స్కేల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. చేయని పక్షంలో మేము నెక్స్ట్ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ బంద్ చేసి మేము మా సాధన కొరకు ఎంతవరకైనా పోరాటం చేయాలని చెప్పేసి ఈరోజు మేము నిర్ణయం